ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే 15వ తారీఖు నాడు తీసినటువంటి జీవోలో ముస్లిం సోదరులకు ముఖ్యంగా రంజాన్ మాసం వస్తున్న సందర్భంగా మార్చి 2 నుంచి మార్చి 30వ తారీఖు వరకు వివిధ రంగాలలో గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి వివిధ శాఖలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ, టీచర్స్ కానీ, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ, రెగ్యులర్ ఎంప్లాయీస్ కానీ, అధికారులు కానీ అందరికీ కూడా ముస్లిం సోదరులందరికీ ముఖ్యంగా సాయంత్రం 4 తర్వాత వాళ్ళకి ప్రార్థనలు చేసుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు వారందరికీ కూడా సాయంత్రం 4 తర్వాత వాళ్ళు సెలవు తీసుకునే విధంగా ఒక గవర్నమెంట్ ఆర్డర్ తీయడాన్నే మనకు అర్థమవుతుంది. ముఖ్యమంత్రి గారు ప్రజలపై పాలనపై చిత్తశుద్ధి ఉన్నవాడని చెప్పి గతంలో క్రిస్మస్ టైంలోనైనా, గతంలో దసరా, సంక్రాంతి లాంటి ఇంపార్టెంట్ ఉత్సవాలప్పుడైనా కూడా ముఖ్యమంత్రి గారు వీలైనంత వరకు ప్రజలను దృష్టిలో పెట్టుకుని పరిపాలించే విధంగా ముందుకు పోతున్నారు. కాబట్టి ఇటువంటి మంచి నిర్ణయాన్ని ముస్లిం సోదరుల తరపు నుంచి నేను ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నాను.